Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. కోడిపుంజు వజ్రం అనగనగా ఒక కోడిపుంజు. దానికి ఆకలి ఎక్కువ. పంటపొలాలు పెంటకుప్పలు ఎక్కువగా ఉన్నచోట నివసిస్తుండడంతో పెద్దగా కష్టపడవలసిన అవసరం లేకుండానే ఆహారం దొరుకుతుండేది. ఒకసారి కరవు వచ్చింది. పంటలు పండకపోవడంతో ధాన్యం దొరకడం కష్టమైంది. గోరుచుట్టుపై రోకటిపోటులా వరదలు రావడంతో పెంటకుప్పలు కూడా కొట్టుకుపోయాయి. ఒకరోజు అది ఆకలితో చాలా దూరం వెళ్లగా ఒక పెంటకుప్ప కనిపించింది. పెంటలో ఉండే పరుగులతో కడుపు నింపుకుందామని వెళ్ళింది. ఎంతో ఆశతో దానిపైకెక్కి కాళ్లతో తవ్విపోసింది. ఎంత తవ్వినా ఆహారం జాడ కనిపించలేదు. కాని తెల్లని వజ్రం ఒకటి దాని కంటపడింది. వజ్రంపై సూర్యకిరణాలు పడడంతో అది ధగధగా మెరిసింది. ఎంత మెరిస్తే లాభమేమిటి? అది ఆకలి తీర్చలేదు కదా అని కోడిపుంజు పెద్దగా పట్టించుకోలేదు. కడుపు నింపని వజ్రం విలువ ఎంత ఉన్నా ప్రయోజనమేమిటని అనుకుంది. ఇంతసేపు పెంటకుప్పనంతా తవ్విపోసినా అలసిపోవడమే తప్ప ఆహారం దొరకలేదు. ఏమి లాభం? కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయి. ఈ వజ్రం నా ఆకలి తీర్చలేదు కదా. ఇది నాకెందుకు ఉపయోగపడుతుంది? ఇది 1000 రూపాయల విలువ చేయవచ్చుగాక. ఇప్పటికిప్పుడు నాకు కావలసింది ఆహారం కదా. జనం ఈ వజ్రం కోసం పడిచేస్తారు. నాకు మాత్రం ఇది ఉపయోగంలేని వస్తువే. ఇప్పుడున్న పరిస్థితితో ఇది ఒక ధాన్యం గింజంత విలువ కూడా చేయదు అనుకుంటూ ముక్కుతో వజ్రాన్ని తీసి మళ్లీ పెంటకుప్పలో పడేసింది. నీతి: ఆకలితో ఉన్నప్పుడు వజ్రవైడూర్యాలకన్నా వడ్లగింజ మిన్నా. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.